ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25వ వచనము. నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేను రక్షించెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, నీతో యుద్ధము చేసేవారితో. ఈరోజు ఎవరు నిన్ను ఎన్నెన్ని మాటలు అంటూ ఉన్నారో, ఎవరు నిన్ను తృణీకరిస్తూ ఉన్నారో, ఏ పరిస్థితి నిన్ను గాయపరుస్తూ బాధ పెడుతూ ఉందో నువ్వేమాత్రం కూడా వాటి విషయంలో ఆలోచన చేయొద్దు. ఎందుకంటే నిన్ను బాధిస్తున్న ప్రతి ఒక్కరితో, ప్రతి పరిస్థితితో ఇదిగో దేవుడు అంటూ ఉన్నాడు, నీది కాదు నాది ఆ యుద్ధము, నేను యుద్ధం చేస్తాను, నేను పోరాడతానని ఈరోజు నీ తండ్రి నిన్ను బలపరుస్తూ నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. నువ్వు యథార్థంగా ప్రార్థన చేసే వ్యక్తివైతే, నువ్వు దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్న వ్యక్తివైతే, ఇదిగో ఈరోజు నీకు శుభవార్త ఏంటంటే, ఏ విషయంలో నీకు ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బందితో ఈ రోజు నుంచి దేవుడే పోరాడబోతూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు నీకు నెమ్మది కలగజేశారు ఈ దినము. దేవుడు సమృద్ధి కలగజేస్తూ ఉన్నారు ఈ దినం. ఎందుకంటే నీ జీవితంలో నిన్ను నొప్పిస్తున్న ప్రతి పరిస్థితిని కూడా దేవుడు ఈరోజు తొలగించబోతూ ఉన్నారు. ఆమేన్. ఇది సజీవమైన దేవుని వాగ్దానమే తప్ప ఇది మనుష్యుల మాట కాదు. నువ్వు ప్రార్థన చేస్తూ ఈరోజు ఈ వాగ్దానాన్ని పట్టుకున్నావు. నువ్వు దేవుడు నీతో మాట్లాడుతున్నారు, నేను యుద్ధం చేస్తానని. మరి నువ్వేం చేయాలి? నిన్ను గాయపరుస్తున్న ప్రతి పరిస్థితి, ప్రతి మనిషిని కూడా క్షమించి విడిచిపెట్టు. దేవునికి అప్పగించి నువ్వు మౌనంగా ఉండంతే. ప్రతి విషయంలో కూడా దేవుడు చూస్తాడండి. లేఖనంలో ఒక మాట ఉంది, నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనక నువ్వు భయపడొద్దని లేఖనంలో ఒక మాట ప్రభు చెప్పారు. నీ తల వెంట్రుకలన్నీ లెక్కించిన దేవుడు ఈరోజు నువ్వు ఏ విషయాల్లో నువ్వు ఆతృతగా ఉన్నావో, ఏ విషయంలో ఆశ కలిగి ఉన్నావో, ఏ విషయంలో భయపడుతూ ఉన్నావో, ఏ విషయంలో ప్రభువా ఇది జరిగించిన పోరాడుతూ ఉన్నావో దేవుడు పట్టించుకోడా? ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. ఈరోజు నిన్ను చూచిన నీ తండ్రి, ఈరోజు నీ స్థితిగతులు ఎరిగిన నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నారు, నీ పిల్లలను నేనే రక్షిస్తానని. నువ్వు బాధపడుతున్నావా? నా పిల్లలు ఇంకా స్థిరపడలేదు, నా పిల్లలకి ఇంకా ఉద్యోగాలు లేవు, నా పిల్లలు ఇంకా బలాదూరుగా ఉన్నారు, వివాహాలు అవుతలేదు, శుభకార్యం మా ఇంట్లో జరగట్లేదు, గర్భఫలాలు లేవు, జ్ఞానము లేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ తల్లి గర్భములో వారు పడక మునిపే దేవుడు వారిని ఎన్నుకున్నాడు. నువ్వు భయపడొద్దు. నీతిమంతుల పిల్లలు బెచ్చువెంతరని లేఖనం చెప్తుంది. నువ్వేం భయపడద్దు. నీ బిడ్డల కొరకు దేవునికి అప్పగించి ప్రార్థించంతే, ప్రభువా ఇదిగో నా బిడ్డలు నీకు అప్పగిస్తున్నాను తండ్రి, నా జీవితం నీకు అప్పగిస్తున్నాను ప్రభువా, నీ చిత్తాన్ని నా పట్ల నెరవేర్చు ప్రభువా అని నువ్వు మౌనంగా ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ బిడ్డలను ఉన్నతమైన స్థితిగతుల్లో ఆయన కూర్చుండి పెడతాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.